ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ బతుకమ్మ పేర్వడం నుంచి ఎండింగ్ అంటే నిమజ్జనం వరకు అంతా ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్గా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. సో ఇక్కడైతే మా నాన్నమ్మ, మా మమ్మీ తాంబూలంలో అయితే బతుకమ్మ వేరవడం స్టార్ట్ చేసినారు. స్టార్టింగ్ అయితే గుమ్మడాకులు వేసి పసుపు కుంకుమ వేస్తారు. వేసిన తర్వాత బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మా దగ్గర అయితే 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటాం. అంటే చిన్న బతుకమ్మ అంటే ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు, చిన్న పెద్ద ముసలివారు అందరం కలిసి అయితే ఆడుకుంటాం. సో ఇంకా ఇక్కడైతే మా నాన్నమ్మ మమ్మీ అయితే బతుకమ్మ వేరడం స్టార్ట్ చేసిర్రు. ఇంకా ఫస్ట్ అయితే తంగెడు పువ్వు తీసుకొని అయితే పేరు వేరడం స్టార్ట్ చేసిర్రు. ఎందుకంటే బతుకమ్మ అంటేనే మెయిన్ తంగెడు ఉంటుంది కదా. ఇంకా తర్వాత గునుక పువ్వులు, బంతి పువ్వులు, ఇంకా చామంతి పువ్వులు, పోక బంతి పువ్వులు, ఇంకా తీరొక పువ్వులు అయితే తీసుకొని బతుకమ్మని అయితే పేర్చినాం. ఇంకా బతుకమ్మ అంతా పేర్చిన తర్వాత చిన్న బతుకమ్మ కూడా వేచినాం. చిన్న బతుకమ్మలో అయితే గౌరమ్మని పెడతాం మేము రుద్రాక్ష పువ్వులు వేసి. బతుకమ్మ అంతా పేరవడం అయ్యాక దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకొని గౌరమ్మకైతే సర్ది కడతాం. ఇంకా ఈవినింగ్ అయితే ఎవరింటికాడ వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటారు. బతుకమ్మ ఆడిన తర్వాతనే అందరూ ఒక దగ్గరికి వచ్చి ఆడతారు. మేమైతే బస్ స్టాండ్ దగ్గర ఆడుకుంటాం. అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా రిలేటివ్స్ ఉంటారు. ఇంకా అందరం మంచిగా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మ అంతా ఆడడం అయిపోయినాక ఊరు చెరువుగట్టుకైతే తీసుకెళ్తాం నిమజ్జనానికి. ఇంకా బతుకమ్మ నిమజ్జనం అయ్యాక మా మమ్మీ వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అంతా కలిసి గౌరమ్మని అయితే పంచుకుంటారు. అంటే చెంపలకి పూసుకుంటారు. మమ్మీ వాళ్ళు అయితే తాలిబొట్టుకైతే గౌరమ్మని పూసుకుంటారు. ఇంకా గౌరీదేవి పాటలు కూడా పాడతారు ఇక్కడ. ఇంకా సాంగ్స్ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదంతో అయితే బతుకమ్మ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా బతుకమ్మకి దసరాకి మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఆ 2 రోజులలో పిండి వంటలు అయితే చేసుకున్నాం. గ్యారప్పలు, మురుకులు, ఇంకా మిర్చీలు అయితే చేసుకున్నాం మేమైతే. ఇంకా తెలంగాణ వాళ్ళంటేనే మెయిన్ గ్యారప్పలు ఉండాలి, ఏ పండుగ వచ్చినా రాకున్నా పక్క. మా దగ్గర అయితే ఇట్లా చేసుకుంటాం. మీ దగ్గర ఎట్లా చేస్తారో అది కామెంట్ చేయండి. ఇంకా మా దగ్గర అయితే ఈవినింగ్ కాగానే అందరూ కచేరి కాడికి అయితే పోతాం. కచేరి దగ్గర నుంచి వెళ్ళి పెద్దలు అందరూ కలిసి చెరువు కట్టు కడిగి పోయి పాలపిట్టని చూసి జమ్మాకు తీసుకొచ్చి అయితే పెడతారు. ఇంకా జమ్మాకు పెట్టిన తర్వాత అక్కడి నుంచి గడి మైసమ్మకి బోనం చేసుకొని వస్తారు. బోనం చేసిన తర్వాత మేకనైతే కొడతారు అన్నమాట. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇంకా కొన్ని ఊర్లలో దసరాని పొద్దున చేస్తారు, కొన్ని ఊర్లలో మధ్యాహ్నం చేస్తారు. కానీ మా ఊర్లో మాత్రం సాయంత్రమే చేస్తారు. దసరా అయిన తర్వాత ఒకరికొకరికి జమ్మ అయితే ఇచ్చుకుంటాం అన్నమాట. ఇంకా కచేరి దగ్గర అయితే అందరికీ పెట్టేసి ఇంటికి వచ్చిన. ఇక్కడ ఇంత స్పెషల్గా చూపిస్తున్నా కదా, ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇంకా తనకి పెట్టేసి ఇంట్లోకి వచ్చి నానమ్మకి పెట్టిన, నానమ్మ తాతయ్య వాళ్ళకి. ఇంకా నానమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళు నాకు పెట్టినారు. ఫైనల్గా మా దగ్గర అయితే ఇట్లా జరిగిందన్నమాట. మీకు కూడా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.